तल पर मानव सबसे पहले आदि मानव के रूप में जन्मे। आदि मानव से मानव तक के प्रवास में अपनी बुद्धि के बल पर विज्ञान और संस्कृति का विकास किया और मानव ने चंद्रमा तक अपनी पहुंच बनाई। इतना ही नहीं, मनुष्य ने समुद्र के गर्भ निहित रहस्यों को जाना, अपनी जीवन शैली के अनुरूप धर्मों, मतों व संप्रदायों का निर्माण किया। किंतु इतनी प्रगति के बाद भी मानव धर्मों के भेदभाव को मिटाने में सक्षम नहीं हो पाया और आज भी मनुष्य धर्म की लड़ाई लड़ रहा है, जबकि सभी धर्म एक समान है, सम्माननीय है। सारे मानव समान है, ईश्वर एक है, हम सब उस ईश्वर की संतान हैं। इस तरह से हम सब एक ही परिवार के अंग हैं। इसलिए इस धरा को वसुदैव कुटुंबकम कहा गया है। यत्र विश्रम भवति एकनिडम। ज्ञान का दीप जलाकर मन के अंधेरे भगाकर, ज्ञान का दीप जलाकर मन के अंधेरे भगाकर, स्वामी नारायण ने मिटाया दुनिया का ये भरम। एक है ईश्वर, हम सब एक हैं, ये है सत्संग हमारा। एक है ईश्वर, हम सब एक हैं, ये है सत्संग हमारा। वसुधैव कुटुंबकम, वसुधैव कुटुंबकम, वसुधैव कुटुंबकम, वसुधैव कुटुंबकम। सात समंदर पार बसी है मेरे देश की दुनिया, धरती का हर कोना कोना मेरे देश की दुनिया, सबसे रिश्ता बांध चुकी है मेरे देश की दुनिया, सरहद सीमा लांघ चुकी है मेरे देश की दुनिया। वसुधैव कुटुंबकम, 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 वसुधैव कुटुंबकम। భారతదేశం మన దేశం. సనాతన ధర్మాన్ని దేశమంతా వ్యాపింపజేసినది మన దేశం. సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచమంతా చాటి చెప్పింది మన దేశం. విశ్వమంతటికి ఆది గురువై అపార విజ్ఞానాన్ని బోధించింది మన దేశం. మన మాతృభూమి మనకు దేవాలయం. ఈ దేశంలోని ప్రతి అణువు శక్తిమయం. భారతదేశం మరింత బలంగా ఎదుగుతూ ఉంటే మనం గర్వంగా ఉంటుంది. 2047 సంవత్సరంలో భారత్ స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం మనకు ఒక గొప్ప ఆలోచనను కలిగించింది. మన భవిష్యత్ తరాలకు మనం ఏ విధమైన భారతదేశాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం? కాలుష్యంతో నిండిన మురికి నదులు మరియు కనుమరుగవుతున్న అడవులతో కూడిన భారతదేశమా, లేక శుభ్రమైన గాలి, నిర్మలమైన నీరు, పచ్చని ప్రకృతి, ఆరోగ్యవంతమైన పౌరులతో ఆశీర్వదించబడిన భారతదేశమా? మనకు కావలసింది, మనం ఇవ్వవలసింది హరిత భారతదేశం, గ్రీన్ ఎర్త్ ఇండియా. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి.
ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా మొక్కలు నాటితేనే మనం ఊహిస్తున్న గ్రీన్ ఇండియాను చూడవచ్చు. ఈరోజు సంకల్ప్ సే సిద్ధి ఇండియా 2047 అనే థీమ్తో జరుగుతున్న ఈ వార్షికోత్సవ వేడుక ఒక ఆలోచనలా కాకుండా ఒక బాధ్యతగా మారాల్సిన దృక్పథంపై మనం ఆలోచిద్దాం. గ్రీన్ భారత్ 2047 స్వాతంత్ర శతాబ్దోత్సవానికి చేరుకునే సమయానికి మరింత సస్యశ్యామలమైన ఆరోగ్యవంతమైన ఒక స్థిరమైన భారతావనిని తయారు చేద్దాం. గ్రీన్ భారత్ 2047 అనే దృష్టి కేవలం ఒక నినాదంగా మిగిలిపోకూడదు. ఇది ఒక జాతీయ సమిష్టి సంకల్పంగా మారాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. మనకు సాధించాలనే సంకల్ప బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరిస్తుంది. ఈ ప్రయాణం మన మనసు, మన ఆలోచన విధానం నుండి ప్రారంభమవుతుంది. ప్రజలు పర్యావరణంపై నిర్లక్ష్యంగా ఉంటే దేశం పర్యావరణ బాధ్యత గల దేశంగా మారలేదు. దోపిడీ నుండి సంరక్షణ వైపు మన ఆలోచనలు మారినప్పుడు నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ మార్పుకు పునాది భారతీయ కుటుంబ వ్యవస్థలోనే ఉంది. కుటుంబాలు మొదటి పాఠశాలలు. ఇవి నియంత్రణ, గౌరవం, బాధ్యతలను మనకు నేర్పుతాయి. స్థిరమైన అలవాట్లు ఇంటి నుంచి మొదలైతే స్థిరమైన దేశం సహజంగానే రూపుదిద్దుకుంటుంది. 2047 భారత దృష్టి నారీ శక్తి. నారీ లేకుండా ఏ పని విజయవంతం కాలేదు. శక్తివంతమైన మహిళలు కుటుంబాలను బలపరుస్తారు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతారు, సామాజిక మార్పుకు నాయకత్వం వహిస్తారు. నారీ శక్తికి, ఆత్మస్థైర్యానికి ప్రతీక. ఏకస్తం తత్ అభూత్ నారీ వ్యాప్తలోకత్రయం అంటే మన తేజస్సుతో ముల్లోకాలను వ్యాపించి ఉన్న శక్తి స్వరూపిణి నారీ అని అర్థం. కుటుంబానికి, సమాజానికి మూల స్తంభం స్త్రీ. నారీ శక్తిని ప్రోత్సహించడం అంటే దేశభక్తిని పెంచడమే. స్త్రీ ఎదిగినప్పుడే దేశం ఎదుగుతుంది. ఈ అనుసంధానమైన ప్రపంచంలో వసుదైవ కుటుంబకం అనే సిద్ధాంతం కేవలం తత్వశాస్త్రం కాదు. వసుదైక కుటుంబం మన అవసరం. కాబట్టి బంధాలను నిలుపుకుంటే కుటుంబం మన వెంటే ఉంటుంది. ఎంత కష్టంలోనైనా, ఎలాంటి యుద్ధంలోనైనా గెలుపు మనదే అవుతుంది. కుటుంబం దూరమైతే ఈ విశాల ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతారు. బతుకు భారమవుతుంది. బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగితే ప్రపంచమే వసుదైక కుటుంబంగా అవుతుంది. భారత అభివృద్ధి మన బాధ్యతతో ముడిపడి ఉంది. హరిత ఆవిష్కరణలు, పునరుత్పాదక శక్తి, స్థిరమైన సాంకేతిక బాధ్యతాయుత అభివృద్ధి ద్వారా భారతదేశం ప్రపంచానికి సందేశం ఇవ్వగలదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం విలువలతో నడవాలి. నిజాయితీ, క్రమశిక్షణ, కరుణ, ప్రకృతి పట్ల గౌరవం. ఈ విలువలు లేకుండా అభివృద్ధి తాత్కాలికం. విలువలతోనే అది శాశ్వతం. కాబట్టి అన్నిటికీ విలువనిచ్చి మనం మంచి విలువలతో బ్రతుకుదాం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. కాబట్టి సంకల్పంతోనే విజయం సిద్ధిస్తుంది. 2047 భారతదేశాన్ని ప్రభుత్వాలు మాత్రమే నిర్మించవు. చైతన్యవంతమైన కుటుంబాలు, బాధ్యతాయుతమైన యువత, శక్తివంతమైన మహిళలు, విలువలు ఆధారిత ఆవిష్కరణలతో మరియు సంకల్ప బలంతో నిర్మితమవుతుంది. మనం అభివృద్ధి చెందిన దేశాన్ని మాత్రమే కాకుండా సస్యశ్యామలమైన, నైతికమైన, స్థిరమైన భారతదేశాన్ని తరతరాలకు అందిద్దాం. 2047 విజన్ ఇండియాను నిర్మిద్దాం. ఇదే మన సంకల్పం. జై హింద్. శాంతి మంత్ర. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति।
ఇంతసేపటి వరకు ఓపికగా కూర్చున్న తల్లిదండ్రులందరికీ మిమ్మల్ని నిజంగా కష్టపెట్టినట్లయితే మన్నించండి, లేదంటే మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించండి పెద్ద మనసుతో. తెలుసా మీకు ఎంతమంది పాల్గొన్నారో? 800, సుమారుగా 800కు పైచిలుకు స్టూడెంట్స్ డయాస్ని ఎక్కారు. యాంకరింగ్స్ రూపంలో, నృత్య రూపకంలో. వారికి నృత్యం నేర్పించినటువంటి టీచర్లకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దిస్ ఈజ్ వాట్ మై టీమ్. నా బలగం మీరు, నా టీం. నిజంగా సమయం 1 గంట కావస్తుంది. 3rd క్లాస్ ఆర్ 1st క్లాస్, 2nd క్లాస్ అన్ని క్లాసుల పిల్లలు ఉన్నారు. నిద్ర వస్తున్నా నిద్రను ఆపుకుంటూ మరీ యాంకరింగ్ చేస్తున్నారు. ఎవరన్నారయ్యా పిల్లలు మాట వినరని? ఇంత బాగా వాళ్ళు టీచర్లు చెప్పిన మాట విని ఈ బుజ్జి బంగారు బిడ్డల జీవితాలు నిజంగా అంటే ఆ భగవంతుడు. ఒక్కటి, శివరాత్రి రోజు ఇలా జాగరణ చేస్తాం. ఈరోజు జాగరణ మాత్రం ఓపికగా కూర్చున్న మీ తల్లిదండ్రులకి అంకితం చేద్దాం. ఈ పర్ఫార్మెన్స్లన్నీ కూడా ఒక్కసారి తల వంచి మీ తల్లిదండ్రులకి నమస్కారం తెలపండి. మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు అంటే ఈరోజు శివపార్వతులు వాళ్ళే. అందుకే ఇవన్నీ కలగాలని, వారి ఆశీస్సులు ఎప్పటికీ మీకు ఉండాలని, వారి శరీరాన్ని మనం ఈరోజు నొప్పించినా మమ్మల్ని మాత్రం మన్నించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.